హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజు తర్వాత మన ఛానల్లో ఎండు చీలికలు చాప్ చేశానండి. ఏ విధంగా చేశానో ఎలా చేశానో నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకే అయితే అసలు సూపర్ ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నేనేమి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో అన్నీ కూడా గమనించి మీరు ట్రై చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చేయగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఎండు చేప టమోటా ఆనియన్ కర్రీ ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఆనియన్, టమోటా, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాము. ఒక 150 గ్రాములు ఎండు చీలిక చేపలు ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి వెళ్దాము. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందామండి. ఆవాలు కూడా వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. మాత్రం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకున్నామండి బాగా. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ చేపలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసం అయిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు యాడ్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా చేపలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. రుచికి తగ్గ కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే చేపల కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కలుపుకుందాము. చూడండి, కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఉన్నాం కదండి, అది పులుసు చేసుకొని యాడ్ చేసుకుందామండి కర్రీలో. చూడండి, చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాసు మామూలు వాటర్ యాడ్ చేసుకున్నానండి. అంటే పులుపు, కారం, సాల్ట్ అన్నీ సరిపోయేటట్టుగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక గ్లాసు వేసుకున్నాను వాటర్. ఒక 15 నిమిషాలు ఇలాగ ఉడికించుకుందామండి. ఎందుకంటే ఎండు చేప కదా, ఉడకాలి కదా. ఒక 15 నిమిషాల తర్వాత మనం దించేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. నేను ఆపేశాను. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.
అంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ కర్రీ రైస్లోకి వేడి వేడి అన్నం లేక అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.